వెల్కమ్ టు సిరిజల్లు వ్లాగ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. ఈరోజు కొబ్బరి మరియు క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు నిండే వరకు నీళ్లు, ఉప్పు, పసుపు వేసి మగ్గనియాలి. దీనికి ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకున్నాను నేను. దాన్ని గ్రైండ్ చేసి పొడిగా చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసి కట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ ముక్కల్ని మంచిగా ఉడకనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కళాయిలో తగినంత నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ నువ్వులు, ఫ్లేవర్ కోసం కొంచెం మెంతిపొడి యాడ్ చేశాను. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసి మంచిగా ఫ్రై కానిచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం తక్కువ పసుపు వేసుకోవాలి. కొబ్బరి మంచిగా ఫ్రై అయింది. ఆనియన్స్ కూడా మగ్గాయి. ఇప్పుడు మనం ముందే ఉడకపెట్టి ఉంచుకున్న క్యాబేజీ ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. ఈ రెండింటిని ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. క్యాబేజ్లో ఉన్న తడి మొత్తం పోయేదాకా మగ్గనిచ్చిన తర్వాత కూర ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. పూర్తిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. క్యాబేజీలో ఆల్రెడీ ఉప్పు వేసి మగ్గించాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మొత్తం కూర మంచిగా కుక్ అయింది. లాస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అంతే, క్యాబేజ్ కొబ్బరి కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ కూర నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. సూపర్ కర్రీ. సబ్స్క్రైబ్.